నాయనలారా, బిడ్డలారా, అందరూ ఈ వీడియో చూసే ముందు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ మా వీడియోను మరింత మందికి పంపిస్తుంది. అనగనగా ఒక ఊరిలో ఎవరూ లేని ఒక అవ్వ జీవిస్తూ ఉండేది. ఆమె రోజు ఎవరో ఒకరి దగ్గర పనిచేసి ఇచ్చిన డబ్బులతో కడుపు నింపుకునేది. ఒకరోజు ఈరోజు ఎక్కడా పని దొరకలేదు. ఈ పండ్ల కొట్టులో ఏమైనా పని దొరుకుతుందేమో అడుగుదాం. అయ్యా, మీ పండ్ల కొట్టులో ఏమైనా పని దొరుకుతుందా? నేను బ్రతికేదే కష్టంగా ఉంటే నేను పని ఎక్కడి నుండి తెచ్చేదే? కావాలంటే ఒక పైసా భిక్షం ఇస్తా, తీసుకో. నాకు ఊరికే డబ్బు అవసరం లేదు, పని కోసం వచ్చా. పని ఏమైనా ఉంటే చేసి డబ్బులు తీసుకుంటా. ఏమీ లేదో, వెళ్ళు వెళ్ళు. అలా అతను చెప్పగానే ఆ అవ్వ అక్కడి నుండి వెళ్ళిపోయింది. అంతలో ఆ రాజ్యంలో మంత్రి రాజ్య సందర్శన చేస్తున్నాడు. అలా చేస్తూ అక్కడికి వచ్చేసరికి అక్కడ ఒక చనిపోయిన ఎలుక పడి ఉంది. అది ఆ మంత్రి చూస్తూ ఉండగా ఆ సైనికుడు, మీరు చాలా తెలివైన వారు. మీలా ఉన్నత స్థానం చేరాలంటే ఏం చేయాలి మంత్రి గారు? కష్టపడి నిజాయితీగా పనిచేసే తెలివైన వాడు ఎవరైనా వారు చేసే పనిలో ఉన్నత స్థానం తప్పక పొందుతారు. నీకు అర్థమయ్యేలా చెబుతాను విను. అక్కడ ఒక చనిపోయిన ఎలుక పడి ఉంది, చూసావా? కష్టపడి పనిచేసే తెలివైన వాడు దాని ద్వారా కూడా లక్షలు సంపాదిస్తాడు. మీరు చెప్పే మాటలు తమాషాగా ఉన్నాయి అని అలా అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇదంతా ఆ పక్కనే ఉండి వింటున్న ఆ అవ్వ, మంత్రి గారు అన్న మాటలు ఎందుకు నిజం కాకూడదు? తప్పకుండా నా ప్రయత్నం నేను చేస్తాను అని ఆ ఎలుకను తీసుకుంది. అది ఆ మంత్రి చూశాడు. ఆ అవ్వ ఆ ఎలుకను తీసుకుని ఊరిలోకి వెళ్తుండగా, ఈ చనిపోయిన ఎలుక ఎవరికి ఉపయోగపడుతుంది అని అనుకుంటూ ఉండగా అటుగా పిల్లిని చేతిలో పెట్టుకుని ఒక వ్యక్తి వస్తున్నాడు. ఆ ఎలుకను చూసిన ఆ పిల్లి అరుస్తూ తన యజమాని వైపు చూస్తూ ఉంది. అప్పుడు ఆ యజమాని, పెద్దమ్మ, ఆ ఎలుకను నాకు ఇస్తే నీకు 5 పైసలు ఇస్తాను. మంత్రి గారు చెప్పింది నిజమే, తప్పకుండా ఇస్తాను, తీసుకోండి అని ఆ ఎలుకను 5 పైసలకి ఇచ్చింది. అలా ఇవ్వగానే ఆ పిల్లి వెంటనే దాన్ని నోట్లో పెట్టుకుంది. ఇప్పుడు ఈ 5 పైసలు నేను ఖర్చు పెట్టకుండా పూలుకుని వాటిని గుడి దగ్గర అమ్ముతాను అని పూలుకొని ఆ పూలను గుడి దగ్గర అమ్ముతూ ఉంది. అవ్వా, పూలు ఎంతకిస్తున్నావు? ఒక్కో పొట్లం పూలు 1 పైసాకిస్తున్నా. ఇవే ఈ రోజుటి పూలే కదా అవ్వా? ఆ, అవును. సరే అవ్వా, ఇవో. అలా 5 పైసలతో 20 పైసలు సంపాదించింది. నేను 1 పైసా నాకు ఈరోజు ఆహారం కోసం ఖర్చు పెట్టుకుని మిగతా వాటితో మజ్జిగ కొని రేపు అమ్ముతా. ఇప్పుడు ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి అని తర్వాత రోజు మజ్జిగ కొని వాటిని అమ్మింది. చిక్కటి మజ్జిగ, కుండలో మజ్జిగ తాగండి, మిమ్మల్ని మీరు మండే ఎండ నుండి కాపాడుకోండి అని మజ్జిగ అమ్మి బాగా డబ్బులు సంపాదించింది. అప్పుడు ఆ అవ్వ, ఒకప్పుడు 1 పైసా కూడా లేని నేను ఇప్పుడు 100 పైసలకు యజమానిని. కొద్దిసేపు ఈ చెట్టు కింద కూర్చుందాం అని ఆ చెట్టు కింద కూర్చుంది. అప్పుడు ఆ అవ్వ కష్టపడి పొలంలో పనిచేస్తున్న ఆ రైతులను చూసి, పాపం రైతులు కష్టపడి పని చేస్తున్నారు, ఎండలో వాళ్ళకి ఈ మజ్జిగ ఇద్దాం
అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బిడ్డలారా, ఇదిగో ఈ మజ్జిగ తాగి అప్పుడు పని చేసుకోండి. అని వాళ్లకు మజ్జిగ ఇచ్చింది. పెద్దమ్మ, డబ్బులు రేపు వచ్చి తీసుకో పెద్దమ్మ. వద్దొద్దు బిడ్డలారా, మీరు ఎండనక వాననక కష్టపడి పని చేస్తేనేగా మా నోట్లోకి 5,000 వెళ్ళేది. మీకు కృతజ్ఞతగా ఈ పెద్దమ్మ ఇస్తుంది. సంతోషంగా తాగండి. సరే నాయనలారా, నేను వెళ్ళి వస్తా. మంచి మనసున్న పెద్దమ్మకే అంతా మంచే జరగాలి. ఇదిలా ఉండగా తర్వాత రోజు పెద్ద వర్షం వచ్చింది. ఈ వర్షాన్ని కూడా నేను అనుకూలంగా మార్చుకోవాలి. రేపు నేను గొడుగులు అమ్ముతాను అని తర్వాత రోజు గొడుగులు అమ్మింది. గొడుగులమ్మ గొడుగులు, చక్కని అందమైన గొడుగులు కొనుక్కోండి, వర్షంలో తడవకండి అని ఆ గొడుగులు మొత్తం అమ్మేసింది. వాటితో మరిన్ని డబ్బులు సంపాదించింది. ఆ తర్వాత రోజు, ఈ రోజు ఊరు బయట ఒక మంచి ప్రదేశం చూసి చిన్న గుడిసె కట్టుకుంటాను అని ఊరి చివరకు వెళ్ళగానే అక్కడ ఒక వ్యక్తి 4 గాడిదలు వాటిపైన సంచులతో కనిపించాడు. ఆ గాడిదలు అక్కడ నుండి ఏ మాత్రం కదలటం లేదు. ఆ వ్యక్తి మాత్రం వాటిని లాగుతూ ఉన్నాడు. ఇవే కదలటం లేదో, దొంగలు వచ్చి దోచుకుంటారేమో, త్వరగా ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. అది చూసిన అవ్వ, ఇతనికి నా అవసరం ఉన్నట్టుంది, ఈ అవకాశం నేను వినియోగించుకోవాలి అని అక్కడకు వెళ్ళింది. ఏం నాయనా, నీకు నా సహాయం ఏమన్నా కావాలా? అవును పెద్దమ్మ, నా గాడిదలో 2 రోజుల నుండే ఆహారం దొరక్క ఏమీ తినలేదు. దాంతో అవి కదలడం లేదు. ఇక్కడ ఎక్కడైనా గడ్డి దొరుకుతుందా? ఊరిలోకి వెళితే తప్పకుండా దొరుకుతుంది నాయనా. నేను వీటిని విడిచి వెళ్ళలేను. నువ్వు నాకు గడ్డి తెచ్చిస్తే నీకు 15 బంగారు నాణేలు ఇస్తాను. అంటే ఈ సంచులలో ఉండేది బంగారు నాణేలన్నమాట. అవును, నేను విన్నాను ఆ కొండలలో నిధి ఉందని. అది ఇతను సంపాదించాడు. నాకు 15 నాణేలేంటి, ఒక గాడిద పైన ఉండే సంచులు ఇస్తే నేను గడ్డి తీసుకువస్తాను. వీటిలో బంగారం ఉందని నీకెలా తెలుసు? వీటిలో బంగారం ఉండబట్టేగా నాకు 15 బంగారు నాణేలు ఇస్తా అంది. ఈమె అడిగినట్టు ఇచ్చేస్తే సరిపోద్ది. లేకపోతే చీకటి పడితే దొంగలు వచ్చి దోచుకుంటారు. అలాగే పెద్దమ్మ, తీసుకురా, అలాగే ఇస్తా. మాట తప్పకూడదు అని అవ్వ తను మజ్జిగ ఇచ్చిన రైతుల దగ్గరికి వెళ్ళి, నాయనలారా, నాకు ఈ గడ్డి కావాలి. నా దగ్గర 10 అణాలు ఉన్నాయి. వాటిని మీకు ఇస్తాను. మిగతావి రేపు వచ్చి ఇస్తా. ఓ పెద్దమ్మ, నువ్వు మాకు ఎటువంటి డబ్బు ఇవ్వనవసరం లేదు. నీకు కావలసినంత గడ్డి తీసుకుపో. లేదు నాయనా, లేదు, నాకు ఊరికనే వద్దు. 15 అణాలు తీసుకోండి. నువ్వు ఇంత గడ్డిని మోసుకుపోలేవు. మా దగ్గర గాడిద ఉంది, దానిని తీసుకొని పోయి నీ పని అయిపోగానే మళ్ళీ తీసుకొని రా. సరే నాయనా, మీకు ధన్యవాదాలు అని అవ్వ అవలసినంత గిడ్డిని గాడిదపై వేసి తీసుకువెళ్ళింది. అప్పుడు, పెద్దమ్మ, నువ్వు నాకు చెప్పినట్టు గడ్డి తీసుకువచ్చి నన్ను, నా గాడిదలను కాపాడావు. ఇవిగో నీకు చెప్పినట్టు 2 సంచులు. అవి తీసుకుని అవ్వ సంతోషంగా ఊరిలోకి వచ్చింది. నేను ఇప్పుడు కొన్ని కోట్లకు యజమానిని. ఇదంతా ఆ రోజు మంత్రి గారు అన్న మాట వల్లేగా. కాబట్టి అతనికి వీటిలో సగం ఇద్దాం అని రాజుగారి కోట దగ్గరకు వెళ్ళింది. అంతలో బయటికి వస్తున్న ఆ మంత్రి అవ్వను చూసి, నువ్వేగా
ఆ రోజు ఆ చనిపోయిన ఎలుకను తీసుకువెళ్ళింది? నేనే మంత్రి గారు. ఆ రోజు మీరు చెప్పిన మాట నేను నమ్మబట్టే ఇప్పుడు నేను కోటీశ్వరురాలునయ్యాను. నేను సంపాదించిన దానిలో సగం మీకు ఇద్దామని ఇక్కడకు వచ్చాను. ఎంత గొప్ప మనసు నీది! నీ తెలివితేటలు అద్భుతం. వెంటనే మా రాజుగారికి చెప్పి మిమ్మల్ని ఈ రాజ్యానికి సలహాదారుగా నియమించమని చెబుతాను. అలా ఆ అవ్వ ఆ రాజ్యానికి సలహాదారు అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.